హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. సో కొంచెం లేట్ అయింది ఈ వీడియో పెట్టడము. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతం పండగకు ముందు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ కిచెన్లో నేను నార్మల్గా యూస్ చేసే ఈ షీట్స్ గురించి మీకు ఒక టిప్ ఇద్దామని మీ ముందుకు వచ్చానమాట. సో నేను ఎప్పుడు ఫెస్టివల్స్కి కానివ్వండి, ఏదైనా మామూలుగా కిచెన్ క్లీన్ చేసినా ఈ షీట్స్ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ నార్మల్గా మనకు చాలా కాస్ట్లీలో ఏవేవో షీట్స్ ఉన్నాయని అండ్ అవన్నీ వేసేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇది జస్ట్ ఒక షీట్ వచ్చేసి మీకు 5 రూపీస్ కాస్ట్ పడుతుంది అంతే అండి. బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏదో కాదు, మనం పిల్లలకి బుక్స్కి వేస్తాం కదా అట్టలుగా, అదనమాట. అండ్ దీనిపైన కొంచెం పాలిథిన్ ఇది కూడా రావడం వల్ల మీకు ఏదన్నా వాటర్ పడినా కూడా మీకు ఏం కాదండి, జస్ట్ వైప్ చేసేయచ్చు మీరు క్లాత్ తోటి. ఓకే, 5 రూపీస్ ఒక షీట్ వస్తుంది. అండ్ మీ కిచెన్ మొత్తం ర్యాక్స్ మీరు కరెక్ట్గా చేసుకున్నారంటే జస్ట్ 100 రూపాయల లోపునే క్లీన్గా ఉంటాయి షెల్ఫ్స్కి వేసుకుంటే. అండ్ ఎలా వేసుకోవాలి, నేను ఎలా వేసుకున్నాను అన్నది మీకు వీడియోలో వస్తుంది. అండ్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే కనుక. అతి తక్కువ ఖర్చుతో మీకు దాదాపు 6 to 8 months వరకు కూడా ఏమీ పాడవ్వండి. సో నేను చాలా 2-3 ఇయర్స్గా ఇవే యూజ్ చేస్తున్నాను. సో వందలు ఎక్కువ ఖర్చు పెట్టి వాడుకోవడం కన్నా సో తక్కువ ఖర్చుతో ఎలా కిచెన్ని నీట్గా మెయింటైన్ చేయొచ్చు అన్నది నాకు తెలిసింది మీకు చెప్పాలనిపించింది. అండ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బిగినర్స్ కానివ్వండి, తెలియని వాళ్ళకి కానీ యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. సో నేను దాన్ని ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తూ వీడియోలో చెప్పేస్తాను, ఓకేనా. సో మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. దాదాపు 9 months పైన అయిపోయింది క్లీన్ చేసి. ఈ కోవిడ్ వల్ల పని వాళ్ళు కుదరరు, మనమే చేసుకోవాలంటే కష్టమైపోయి పోస్ట్పోన్ చేసుకుంటూనే ఉన్నాను. చూడండి ఎంత డర్టీగా అయిపోయాయో షెల్ఫ్స్ అన్నీ. సో వీటినన్నింటినీ మా మెయిడ్ సహాయంతో నేను నీట్గా డీప్ క్లీనింగ్ చేయించేసుకున్నాను ఈసారి. మళ్ళీ కోవిడ్ ఏమవుతుందో ఏమో అన్నట్టు కొంచెం తక్కువగా ఉన్నప్పుడే క్లీన్ చేసేసుకుందాము అని. న్యూస్ పేపర్స్ వేసామంటే ఇలా ఉంటుందండి. లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు న్యూస్ పేపర్సే వేసుకున్నాను. షెల్ఫ్స్ అన్నీ అలా అయిపోయాయి. అండ్ మొత్తం అన్నీ తీసేసి ఇలా అన్నీ సపరేట్ చేసేసుకున్నాను. డబ్బాలన్నీ ఖాళీ చేయించేసాను. సో అవన్నీ కడిగి ఇవ్వగానే ఇలా అన్నీ ఒక కాటన్ క్లాత్ తోటి అన్నీ తుడిచి ఫ్యాన్ వేసి పెట్టేశాను ఒక పక్క. మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కిచెన్లో కూడా మొత్తం టైల్స్ అన్నీ కూడా ఒకేసారి క్లీనింగ్ చేయించేసుకున్నాను. సో డైలీ క్లీన్ చేస్తారు, బట్ అంత పై వరకు చేయరు మొత్తము. ఎప్పుడో మంత్లీ వన్స్ అలా చేయించుకుంటూ ఉంటాను. సో పండుగ కోసం చేస్తున్నాం కాబట్టి మొత్తం క్లీన్ చేస్తే మనకు అదొక తృప్తి అంటారు కదా, అలాగన్నమాట. చక్కగా విమ్ లిక్విడ్ వేసి మొత్తం టైల్స్ అన్నీ నీట్గా స్క్రబ్ తోటి క్లీన్ చేసేసి వైప్ చేసేసింది. ఈవెన్ షెల్ఫ్స్ అన్నీ కూడా అంతే అండి. చక్కగా లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసేసి ఒక వెట్ క్లాత్తో వైప్ చేసి తర్వాత మళ్ళీ ఒక డ్రై క్లాత్తో అన్నీ నీట్గా తుడిచేసి ఓపెన్ చేసి ఫ్యాన్ వేసి పెట్టేస్తాము. ఆరిపోతాయి, తర్వాత సర్దుకుంటాను అనమాట నేను చూపించిన షీట్స్ వేసి. సో కిచెన్లో కూడా మనము రెగ్యులర్గా సిలిండరు ఇవన్నీ మనం జరిపితే తప్ప మెయిడ్స్ పట్టించుకోరండి. సో కొంచెం వాటి కింద టైల్స్ కూడా కొంచెం కలర్ ఒకలాగా అయిపోయి ఉంటాయి, డస్ట్ అంతా పడి. సో కిచెన్ వరకు మొత్తం ఫ్లోరింగ్ కూడా కొంచెము స్క్రబ్ తోటి అలా మొత్తం రబ్ చేసేసి వైప్ చేయమన్నాను. చూస్తున్నారు కదా, అక్కడ ఓవెన్ పెట్టుకుంటామన్నమాట, స్టాండ్ పెట్టుకొని సపరేట్గా. సో అది బరువుగా ఉంటుంది, జరపడం కష్టం కాబట్టి అలాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో కిచెను. మొత్తం టైల్స్, విండో అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి.
సో ఇంకా ఫ్లోరింగ్ క్లీన్ చేసేస్తుంది. ఇంత క్లీనింగ్ చేసుకోకపోతే అప్పుడప్పుడు అన్నా చాలా ఇది అయిపోతాయండి అన్నీ. సో అట్లీస్ట్ 3-4 months వన్స్ అన్నా ఇలా డీప్ క్లీనింగ్ అన్నది చేసుకుంటే బెటర్ అండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు ఇలా పెట్టడము. అంతా కోవిడ్ పుణ్యం అంటారు కదా, చూస్తున్నారు కదా ఎంత మెరిసిపోతుందో ఫ్లోరింగ్ కూడా. సో క్లీన్ అయిపోయింది మొత్తం నీట్గా. సో షెల్ఫ్స్ ఎలా క్లీన్ చేసింది అన్నది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. సో చూస్తున్నారు కదా, అంతే. ఇంకేం నేను ఎక్స్ట్రా ఏదేదో తెచ్చి ఏవో చేసేది ఏమి ఉండదు. నార్మల్ విమ్ లిక్విడ్ తోటి కొంచెం వాటర్ మిక్స్ చేసేసి రబ్ చేసి క్లీన్ చేసేయమంటాను. అది వచ్చి పెయింట్ అండి, అది వుడ్ కాదు, సిమెంట్ దిమ్మ అంటారు కదా, అలా కట్టారు వాళ్ళు కింద ఇది. సో ఇప్పుడు ఈ షీట్స్ వేసేసుకోవాలన్నమాట మనము. ఏం లేదండి, ఒక ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటే నీట్గా మనం మన షెల్ఫ్ సైజుకి కట్ చేసేసుకొని అతికించేసుకోవడమే అండి. టేప్ వేయడం వల్ల అటు ఇటు జరగకుండా నీట్గా కూర్చుంటుంది అది. మనం డబ్బాలు ఇవి పెట్టి వెయిట్ ఉంటాయి కదా, పప్పులు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకున్నప్పుడు, సో లాగామనుకోండి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా కూర్చుంటాయి. సో నేను అలా చేసుకుంటాను, టేప్ పెట్టేస్తాను అక్కడక్కడ. అండ్ న్యూస్ పేపర్ అయితే టేప్ వేయలేము అండ్ జరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇదొకటండి, నాకు ఇంటి దగ్గరకే సేల్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అమ్మారనమాట ఇది. కాక్రోచెస్, లిజర్డ్స్ నిజంగా చాలా బాగా పనిచేసింది ఇది. సో జస్ట్ మనం వాటర్లో మిక్స్ చేసేసి బాల్స్ లాగా చేసి కార్నర్స్లో పెట్టేయడమే షెల్ఫ్స్లో. సో దాదాపు 6-7 months రాలేదండి, ఒక్కటి కూడా నీట్గా ఉన్నాయి కిచెన్లో. సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ దొరికితే కనుక. చూడండి, టేప్ వేసి ఇలా నీట్గా ప్రతి షెల్ఫ్స్కి ఇలా చేసేసుకున్నాను. సో 100 రూపాయల లోపలే ఒక 60-70 రూపీస్ కంటే ఎక్కువ కాలేదండి నా కిచెన్కి. నాదొక ఏమంటారు, మరీ పెద్ద కిచెన్ కాదు అండ్ అలాగని చిన్నది కాదు. సో ఇలా చేసేసుకున్నారనుకోండి, మీకు 1 year అయినా కూడా నీట్గా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ కింద ఇందాక చూపించాను కదా, సో దానికి కూడా ఇలా వేసేసుకున్నాను టేప్ వేసి. ఇంతేనండి నేను చెప్పాలనుకున్న టిప్పు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా కొత్తగా తెలిసింటే డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ టేపే వేసుకోండి. నా దగ్గర ఉన్నది అయిపోయేసరికి ఈ ఒక్క ప్లేస్లో నేను వేరేది వేసాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, అతి తక్కువ ఖర్చుతోనే మనము నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అందుకే ఇది చూపించాలనిపించింది. ఎందుకో నేను మొన్న పండగకి క్లీన్ చేసుకుంటూ సర్దుకుంటున్నప్పుడు అందుకే వీడియో తీసానమాట. అండ్ చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకవేళ ఇంతవరకు చేయని వాళ్ళైతే. ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందు మళ్ళీ వస్తూ ఉంటాను చైతన్యాస్ డైరీస్లో. ఇంకా కిచెన్ టిప్స్ బోల్డ్ అని తెలుసు నాకు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా షేర్ చేస్తూ ఉంటాను. ఓన్లీ ఏమంటారు కుర్తీసు, శారీసు, హాల్సే కాకుండా ఇలాంటివి కూడా మనము కిచెన్ టిప్స్ కానివ్వండి, బ్యూటీ టిప్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తుంటాను షాపింగ్ వ్లాగ్స్తో పాటు. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీరు చేయాల్సింది చైతన్యాస్ డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ఇలాంటి ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసేసేయండి. బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.